గొల్లప్రోల్లో క్రిస్టియన్స్ హిందువుల మధ్య ఏదో గొడవ జరిగింది, దాని గురించి మీరు వీడియో పెట్టండి అని నాకు ఒక మెయిల్ వచ్చింది. ఈ గొడవల్ని మరి ఎప్పుడు తగ్గించాలో మనకైతే తెలియదు. మనమేమో ఒక పక్క నుంచి గొడవలు తగ్గిద్దాము, మత సామరస్యాన్ని డెవలప్ చేద్దామని ట్రై చేస్తుంటే ఇంకొక పక్క నుంచి ఆ గొడవలు లెగుస్తూనే ఉన్నాయి. మరి దేశాన్ని మనం పీస్ఫుల్ ఇండియా ఎప్పుడు చేయాలనేది మనకైతే తెలియదు. మన ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్ప చేసేదేం లేదు. ఓకే, సరే చూద్దాం. ఈ గొల్లపురంలో జరిగిన కొన్ని ఇష్యూస్ చూద్దాం. దాని ముందు కొన్ని న్యూస్ పేపర్లో వచ్చిన 1-2 చూపిస్తున్నాను. జనరల్గా క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ఒక కోర్టు కేసు ఒకటి చూశాను నేను. కోర్టు జడ్జిమెంట్ ఒకటి చూశాను. అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ చూపిస్తున్నాను. జస్టిస్ అబ్దుల్ మోయిన్, జస్టిస్ బబితా రాణి వీళ్ళిద్దరు కలిసి ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. జస్టిస్ అబ్దుల్ మోయిన్, I think a Muslim judge, and whereas Justice Babita Rani, a Hindu judge, a Muslim judge and Hindu judge together gave a judgment on distributing the Bible. Villages lo kontamandi Bibles pamphlets distribute chestu unnappudu Bible distribute cheyakodani వాళ్ళని అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. అలా డిస్ట్రిబ్యూట్ చేయడం క్రైమ్ కాదు అనేటువంటి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది చూడండి. డిస్ట్రిబ్యూటింగ్ బైబిల్, ప్రీచింగ్ రిలీజియన్, నో క్రైమ్. అలహాబాద్ హైకోర్ట్ పుల్స్ అప్ యూపీ పోలీస్ ఫర్ ఓవర్ రీచ్ ఇన్ కన్వర్షన్ కేస్. ఎవరో అక్కడ బైబిల్ ప్లస్ పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే పోలీసులు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి ఏదో కన్వర్షన్ కేసులు, ఇది యాంటీ కన్వర్షన్ లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నార్త్లో పెట్టినట్టున్నారు. సో అది వీళ్ళు చెప్పింది డిస్ట్రిబ్యూటింగ్ బైబిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ distributing and preaching religion is not a crime, so police doesn't have right to interfere them. In a strongly worded order, the Allahabad High Court recently observed that the mere distribution of the Bible or the act of preaching a religion does not constitute an offense under the Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religious Act 2021. అచ్చా యాంటీ కన్వర్షన్ లా ప్రకారమే క్రైమ్ కాదు అనేది వాళ్ళు ఇచ్చారనమాట. అంటే యాక్ట్ ప్రకారమే క్రైమ్ కాదా అని వాళ్ళు ఇచ్చారు. మరి ఇంకా ఆ యాక్టే లేనప్పుడు అసలు క్రైమ్ లేదు కదా. ఉత్తరప్రదేశ్లో యాంటీ కన్వర్షన్ లా ఉంది, యాంటీ కన్వర్షన్ లా ప్రకారమే క్రైమ్ కాదన్నారు. మరి మన సౌత్ ఇండియాలో యాంటీ కన్వర్షన్ లా ఎక్కడా లేదు. మరి అక్కడే క్రైమ్ కాలేనప్పుడు ఇక్కడ అసలు క్రైమ్ కాదు. మరి ఇక్కడే గొడవలు చేస్తున్నారు ఎక్కువగా ఈ బైబిల్లో అవి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళని. ఓకే, సో అది కొద్దిగా అంటే ఇంటెన్షన్ ఏంటో తెలియదు. మరి ఎందుకు, వై దే స్టాప్ డిస్ట్రిబ్యూటింగ్ బైబిల్ నాట్ ఏ క్రైమ్. హైకోర్ట్ ర్యాప్స్ యూపీ కాప్స్. ది లక్నో బెంచ్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ అండ్ మండే టుక్ ఏ స్టర్న్ వ్యూ ఆఫ్ పోలీస్ యాక్షన్ ఇన్ ఏ కేసు రిజిస్టర్డ్ అండర్ ది ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్. కేసు కూడా పెట్టారంట, బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కేసు పెట్టారు అనేది. కోర్టు బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అలా అని చెప్పేది ఒకటి. ఓకే, ఇంకొకటి ఏదో మనం ఒక వ్యూ చూశాను, ఫేస్బుక్లో ఒకటి చూశాను, అది చూపిస్తాను. ఇది పాస్టర్ ప్రవీణ్ చనిపోయినటువంటి ప్లేస్ దగ్గరికి ఇతను తెలంగాణ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పీతం విజిట్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ స్పాట్ ఇన్ రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. సరే, ఇది నేను చూపించడం ఎందుకు, ఈయన ఏమంటాడు, ఇప్పుడు ఈయన స్పాట్కి వెళ్ళి, ప్రవీణ్ స్పాట్కి వెళ్ళి, ఇది నేను మర్డర్ అనుకుంటున్నాను, నాకు అనుమానం ఉంది ఇది మర్డర్ అని చెప్పి, ఎవరు, తెలంగాణ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పీతం. ఓకే, అతని అకౌంట్లో ఈ మొత్తం రీఇన్వెస్టిగేట్ చేయాలి, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడతానని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టండి అక్కడ ప్రవీణ్ చనిపోయినటువంటి స్పాట్ దగ్గర నుండి. ఈ కేసు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేంటి మీరు చేసేది, అదే అర్థం కాదు నాకు. వీళ్ళు అప్పుడు ఇన్వెస్టిగేట్ జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉండి వీళ్ళంతా, సరే నేనేం చేయొద్దంటలా, తనకు నిజంగా ఇది తనకి ఏమైనా అనుమానం ఉండి రీఇన్వెస్టిగేట్ చేసే కెపాసిటీ ఉంటే పర్లేదు. వీడియోతో పెట్టాడు అక్కడ ఫేస్బుక్లో. నేనేమన్నానంటే, వీళ్ళందరూ అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఏం చేశారు అంటున్నాను. అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ బయటికి తీసుకొచ్చారు అనేది మనకైతే తెలియదు. ఓకే, సో ఇదొకటి నేను చూశాను అనమాట. సరే, ఇప్పుడు ఇది గొల్లప్రోల్ విషయం చూద్దాం. ఇదేంటి, గొల్లప్రోల్లో ఒక చర్చి ప్లస్ హిందువుల దగ్గర ఏదో గొడవ అయిందట, అది చూద్దాము. ఇది గొల్లప్రోల్ విషయం ఒకటి. ఇది హిందూ వర్సెస్ క్రిస్టియన్స్ రామాలయం, రామాలయం, చర్చి పక్కన ఆందోళనకి దిగినటువంటి 2 హిందూ వర్సెస్ క్రిస్టియన్స్, రామాలయం, చర్చి పక్కన ఆందోళనకి దిగినటువంటి 2 హిందూ వర్సెస్ క్రిస్టియన్స్, రామాలయం, చర్చి పక్కన ఆందోళనకి దిగినటువంటి 2 హిందూ వర్సెస్ క్రిస్టియన్స్, రామాలయం, చర్చి పక్కన ఆందోళనకి దిగినటువంటి 2 హిందూ వర్సెస్ క్రిస్టియన్స్, రామాలయం, చర్చి పక్కన ఆందోళనకి దిగినటువంటి 2 హిందూ వర్సెస్ క్రిస్టియన్స్, రామాలయం, చర్చి పక్కన ఆందోళనకి దిగినటువంటి 2 హిందూ వర్సెస్ క్రిస్టియన్స్, రామాలయం, చర్చి పక్కన ఆందోళనకి దిగినటువంటి 2 హిందూ వర్సెస్ క్రిస్టియన్స్, రామాలయం, చర్చి పక్కన ఆందోళనకి దిగినటువంటి 2 హిందూ వర్సెస్ క్రిస్టియన్స్, రామాలయం, చర్చి పక్కన ఆందోళనకి దిగినటువంటి 2 హిందూ వర్సె
హిందూ సంఘాలు, ఇది హిందూ సంఘాలు మొత్తం చర్చి పక్కన గొడవకి దిగారు అనేది ఇది చూద్దాం. అసలు ఇది నాకు వచ్చిన మెయిల్ చదువుతున్నాను. ఇక్కడ నేను ఆ మెయిల్ చదువుతాను. ఓకే. రామాలయం పక్కన చర్చి ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు, గొల్లపురంలో తీవ్ర ఉద్రిక్తత. రామాలయం పక్కనే చర్చి నిర్వహణ. ఓకే, రామాలయం పక్కనే చర్చి ఉందట. చర్చిలో ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఓకే, చర్చి బయట హిందూ సంఘాల ఆందోళన. ఎందుకు? రామాలయంలో భజనలు జరుగుతున్న సమయంలో, ఓకే, పక్కన భజన జరుగుతుంది, పెద్ద పెద్ద స్పీకర్లతో చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు అనేది ఆరోపణ అట. ఓకే, ఇది తమ మనోభావాలు దెబ్బతీస్తుందని హిందువులు చెప్పారట. ఈ సంఘటన గురించి తెలిసిన పోలీసులు ఆర్డీఓ సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గొల్లపురంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఓకే, గుడ్ జాబ్. ఈ వీడియోలో ఒక ఇద్దరు చిన్నపిల్లలు వారి చేతిలో ఏదో కర్ర లేదా ఇనప వస్తువులతో అక్కడ ఇంటి పైన ఉన్న ఫ్లెక్సీని చించేయడానికి చూపవచ్చు. ఓకే, మరి వీరు చేసే పనుల వలన శాంతి భద్రతలకు ఎలాంటి సమస్య లేదా? సమస్య ఉంటే పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం నిబంధనలు చేయండి. చిన్నపిల్లల్ని ఏమన్నా కేసు పెడితే వారి భవిష్యత్తు ఏమవుతుంది చూద్దాం. ఆ వీడియో అంటే చూద్దామండి. చిన్నపిల్లలు ఏదో అక్కడ కుట్టారట ఏదో. ఇది కరెక్ట్గా ఇది చూడండి. ఒకటి చిన్నపిల్లోడు నిజంగానే అక్కడ ఒక చిన్నపిల్లోడు ఉన్నాడు. చిన్నపిల్లోడు ఆ చర్చి పైకి వెళ్ళి చింపుతున్నాడు అవన్నీ. బహుశా ఇప్పుడు మీరు అక్కడ వీడియోలో చూశారు, ఒక చిన్నపిల్లోడు చర్చి పైకి ఎక్కి పీకుతున్నాడు. ఏదైనా సరే మన పోలీస్ స్టేషన్లు ఇవి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ధర్నాలు పట్టుకొని ఆ చర్చి ముందు ధర్నాలు చేసే బదులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయొచ్చు కదా. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే అది చట్టపరిధిలోకి వస్తుందా, నిజంగా అది నేరంగా పరిగణిస్తారా లేదా, అది నిజంగా వైలేషనా అనేది పోలీసుల యొక్క వ్యవస్థ ద్వారా మనం తీసుకోవాలి, వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. చిన్నపిల్లోడిని తీసుకెళ్ళి చిన్నపిల్లోడి పైకి ఎక్కి పీకుతున్నాడు. ఇవన్నీ కూడా 5th క్లాస్ స్టూడెంట్ లా కనిపిస్తున్నాడు. అంత చిన్నపిల్లోడిని మీరు అంటే ఇప్పుడు వాడు ఆ వయసులో నుంచే అంటే ఆ భావజాలము దాడి చేయొచ్చు అనేటువంటి భావజాలంతో వాడు పెరిగినోడు. రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత వాడు యాక్టివ్ మెంబర్ అవుతాడు. ఓకే, పొరపాటున అతని మీద ఏమైనా కేసు పెట్టినా, ఎవరైనా అపోజిట్లు కేసు పెట్టినా అతనికి ఎంత ఇబ్బంది అయింది, కుర్రోడికి చదువుకునే పిల్లోడికి ఎంత ఇబ్బంది అయింది. ఓకే, ఏదైనా మేజర్ క్రైమ్ అనిపించినప్పుడు మేజర్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఇవన్నీ లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. బట్ మీరు ఆ పిల్లోడిని ఎందుకు వాడారు అనేది నాకైతే తెలియదు. ఓకే, గొల్లపురంలో హిందూ సంఘాల ఆందోళన. ఓకే, న్యూస్ పేపర్ క్లిప్స్. గొల్లపురంలో హిందూ సంఘాల ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు. అసలు ఓటు లేదా? ఆర్టీవీలో అక్కడ మాట్లాడిన వారి ప్రకారం 25 సంవత్సరాల పైగా అక్కడ ఉన్న ఇంట్లో ప్రార్థనలు చేసుకుంటే దేవుని వాక్య పరిచర్య చేస్తున్నారని తెలుస్తుంది. ఓకే, ఇట్స్ లుక్ లైక్ హౌస్ చర్చ్. అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక జీవో ఉందంట, 376 ఇవ్వడం జరిగిందట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక జీవో ఉందంట. జీవోలో 376 ఇవ్వడం జరిగింది. వారి మాటలను బట్టి 2012లో ముందు నుంచే ఈ హౌస్లో చర్చ జరుగుతుంది. ఆ జీవో ఇచ్చింది 2012 అట. అంతకు ముందు నుంచే చర్చ జరుగుతుంది కాబట్టి ఈ జీవో వర్తించదు మాకు అనేది అక్కడ ప్రార్థన పెట్టే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ అట. ఇక్కడ అబ్జెక్షన్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు లౌడ్ స్పీకర్లు పెట్టారు. లౌడ్ స్పీకర్లు పెట్టి ఇక్కడ మాకు డిస్టర్బెన్స్ ఉంది, భజనకి సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ ఉంది అనేది వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. పోలీస్ బలగాలు భారీగా మోహరించి అదుపులోకి తెచ్చారు. చర్చిలో తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. ఓకే, ఇదేంటి? గొల్లపోలు గ్రామ కొత్తపేట మండలం అక్రమంగా నిర్మించిన చర్చిను తొలగిస్తున్న హిందూ ధర్మరక్షా సమితి సభ్యులు చర్చి తలుపులు అక్రమంగా ఒక పక్క చర్చ్, ఇంటిలో చర్చ్ అంటున్నారు, అక్రమంగా కట్టిన చర్చ్ అంటున్నారు. అది చర్చా, ఇల్లా, ప్రార్థనా మందిరమా, లేదా పర్సనల్ హౌజా? ఏమి డిఫరెంట్ రిపోర్ట్స్. గొల్లపోలు పట్టణంలో కొత్తపేట ప్రాంతంలో కొద్దికాలం జరుగుతున్న అన్నిమత ప్రచారం స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఇక్కడ అన్నిమత ప్రచారం అంటారు. వాళ్ళ ఇంట్లో చర్చిలో ప్రార్థన చేస్తుంటే అన్నిమత ప్రచారం ఏంది? అధికారులు ప్రచారం వద్దని చెప్పిన ఆదివారం లౌడ్ స్పీకర్లు పెట్టి ప్రచారం నిర్వహించడంతో ప్రజలు నిరసన తెలిపారు. ఈ లౌడ్ స్పీకర్లు అనేవి
పెళ్ళిళ్ళప్పుడు డీజేలు పెట్టి దమ్ము చేస్తారు. పెళ్ళిళ్ళప్పుడు బర్త్డే పార్టీలకు చేస్తారు, పెళ్ళిళ్ళకి చేస్తారు, పండగలకి చేస్తారు, ఊరేగింపులకి చేస్తారు. ఏ ఈవెంట్ పెట్టినా సరే కేవలం ఈ చర్చిల దగ్గర ఎందుకు వస్తుంది మీకు ప్రాబ్లం? ఓన్లీ ఆదివారం వాళ్ళు 1 గంట సేపు చర్చిలు పెట్టుకున్నారనుకోండి, ఒక మైక్ పెడితే ప్రాబ్లం ఏంటి? మీరు కూడా పెడుతున్నారు కదా, పెళ్లి చేసుకున్నా పెడుతున్నారు కదా, బర్త్డే పార్టీలకు పెడుతున్నారు కదా, ఊరేగింపులకు పెడుతున్నారు కదా, హిందూ పండుగలు కూడా పెడుతున్నారు కదా, ముస్లిమ్స్ కూడా వాళ్ళు గంటకు ఒకసారి అది అల్లా అని అరుస్తున్నారు. ఇవన్నీ లేనప్పుడు ఒక చర్చ్ దగ్గర ఎందుకు ప్రాబ్లం వస్తుంది మీకు? సరే, చర్చిలో వాళ్ళు కూడా అమెరికా అట్లాంటి ప్లేసుల్లో మరి వాళ్ళ కింద లోపల చాలా పగడ్బందీగా లోపల సౌండ్ ప్రూఫ్ పెట్టుకొని అమెరికా ఇట్లాంటి ప్లేసుల్లో చర్చలు నడుపుతూ ఉంటారు. ఇప్పుడు భారతదేశం మైండ్ సెట్ ఎలా ఉందంటే, భారతదేశ మైండ్ సెట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, భారతదేశ మైండ్ సెట్ బర్త్డే పార్టీకి డీజేలు పెట్టి దమ్ముదమ్ము చేస్తారు గ్రామం మొత్తం. పెళ్లి జరుగుతుంటే మైకు కొట్టాలి, చదివింపులతో సహా మైకు కొట్టాలో చెబుతూ ఉంటారు. ఇదిగో సుబ్బారావు 100 రూపాయలు చదివించాడని. ఇదంతా విలేజ్ మైండ్ సెట్. ఈ విలేజ్ మైండ్ సెట్ మరి వీళ్ళకి కూడా వచ్చింది కదా, పాస్టర్లు కూడా అదే విలేజ్ మైండ్ సెట్లో ఉంటారు కదా. సిటీలో ఉన్న చర్చిలే మైకులు పెట్టి అలా మాట్లాడరు. సిటీలో చర్చిలకు మైకులు పెట్టరు. వాళ్ళు ఏదో 4 గోడల మధ్య ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు ఆదివారము. బట్ ఇవన్నీ సమస్య పల్లెటూరులో వచ్చేది. పల్లెటూరులో విలేజ్ మైండ్ సెట్. ఈ విలేజ్ మైండ్ సెట్ అనేది పాస్టర్లు ఒక్కరికే కాదు, అది హిందువులకు ఉంది, బర్త్డే చేసుకునేవాడికి ఉంది, పండగలు చేసేవాడికి ఉంది, హోలీ చేసేవాడికి, ఓకే, వినాయక రోజు ఊరేగింపు చేసి ప్రతి వారికి ఒకటే మైండ్ సెట్ ఏంటంటే గొడవ చేయాలి, గ్రామంలో మైకులు పెట్టాలి, దమ్ము చేయాలి అనేది ప్రతి ఒక్క విలేజ్ గ్రామీణ మైండ్ సెట్ అది. ఓకే, అడ్జస్ట్ అవ్వాలనుకుంటే అడ్జస్ట్ అవ్వచ్చు, లేదు ఇదంతా ఆగేటు గొడవలాగా అనిపించట్లేదు. దీన్ని ఎలాగా కంక్లూడ్ చేయాలో కూడా నాకు కూడా కన్ఫ్యూజన్లో ఉండి మాట్లాడుతాను నేను. ఓకే, అది ఎందుకంటే అది ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు, పెద్ద నేస్తున్నారు, పక్కనే రామ మందిరం ఉంది, ఎక్కడంతా పోలీస్ స్టేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు దాన్ని. నా రిక్వెస్ట్ ఏంటంటే వైలెన్స్ చేయకుండా మీరు ఏదైనా సరే పోలీస్ స్టేషన్లో చూడండి. ఏదైనా సరే గో టు పోలీస్ స్టేషన్, టేక్ ద లీగల్ హెల్ప్, పోలీస్ స్టేషన్లో సాల్వ్ చేసుకోండి. అదే గొడవ పడకుండా అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.